రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం, ఆయన ఇచ్చిన పథకాలు, ఆయన చేసిన హామీలు ఎంతవరకు నెరవేరాయి? పర్వాలేదు. లేడీస్‌కి అయితే ఉచిత బస్సు సౌకర్యం అందరికి ఉపయోగకరంగా ఉంది. తర్వాత రైతు భరోసా ఇవన్నీ జనాలు పడుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. కొత్తగా చాలా కంపెనీస్ ఈ మధ్యన తెస్తున్నాడు ఆయన కూడా. ఆయన చాలా విధంగా అన్ని విధాలు ప్రయత్నిస్తున్నారు. అంటే ఫండ్సే లేవు, ఫండ్స్ తీసుకురాలేకపోతున్నా అని అన్నాడు. మరి ఇప్పుడు చూసుకుంటేనేమో 60 కోట్లు పెట్టి మెస్సీని తీసుకొచ్చి గేమ్ ఆడించడం అనేది అంటే ఫుట్బాల్ మీద పెట్టడం అనేది ఇన్వెస్ట్‌మెంట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టేనని మనం అనలేము. ఎందుకంటే సామాన్యులకి కొన్ని పథకాలన్నమాట ఉచితంగా ఇస్తాండు. మిగతావి కూడా డెవలప్ చేయాలని కోరుకుంటాను. అలాంటి దీనికి ఇన్వెస్ట్‌మెంట్ తగ్గించాలని కూడా కోరుకుంటాను ప్రజల తరపున. ఎందుకంటే అలాంటి పథకాల వల్ల జనాలకు ఉపాధి పెట్టేది కాదు కదా! 10 కంపెనీలు తెచ్చిపెట్టాలి. లేదంటే 10 మందికి ఐటీలో డెవలప్ చేయాలి. ఆ విధంగా చేస్తే మరి కొంచెం అభివృద్ధి అవుతది. రోడ్లు తర్వాత గల్లీలో కూడా చాలా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అలాంటివి డెవలప్ చేయాలి. ఇవన్నీ చూడాలని ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాం. అంటే ఫ్యూచర్ సిటీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఫ్యూచర్‌లో డెవలప్‌మెంట్ మొన్న జరిగిన సంబరాల్లో ఫ్యూచర్ సిటీ చేస్తాము అని చెప్పేసి చూపించారు గదా! అంతే అవుతుందంటారా? చేయడానికి అవకాశం ఉంది. ఆయన కష్టపడే వ్యక్తే. అందుకోసం ముందుకెళ్తాడు. ఎట్టి పరిస్థితిలో ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు. తప్పనిసరిగా విజయం సాధిస్తాడని మేము అనుకుంటున్నాం.